2 డేస్ ప్యాసెస్ ఎలా చెప్పాను, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా సేమ్ ఇవే ట్రిక్స్ తయారు చేశాను. ప్రెజెంట్ మనకి ఫుల్ వీడియో కావాలంటే అది కూడా పెట్టాను. ప్రెజెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలకి ఈజీగా మార్కులు తెప్పించడానికి మైండ్లో పెట్టడానికి ఒక స్మాల్ ట్రిక్స్ నేను తయారు చేశాను. ఇది కూడా ఒకసారి అమ్మ, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ టాప్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కొన్ని రూల్స్ మనకు తెలియాలి. రూల్స్ అంటే ఎన్నో కాదు, కొన్నే ఉంటాయి. ఏంటంటే ఐ వస్తే ఏంటి పెట్టాలి, హీ గాని షీ గాని పెట్టాలి. అందరికి ప్రజెంట్ ఇవి గుర్తుపెట్టుకోండి. మై వస్తే హీజ్ గాని హెర్ గాని పెట్టాలి. క్లియర్మా? లాస్ట్ వీక్ వస్తే ప్రీవియస్ వీక్. రూల్స్ అందరికి మీరు గుర్తుపెట్టుకోండి ప్రెజెంట్, తర్వాత ముందు ముందు ఉపయోగపడతాయి. ఇక్కడ చూడమ్మా, కిరణ్ సెడ్ ఐఎమ్ యాంగ్రీ అని ఇచ్చాడు ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇది ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చినప్పటికి కిరణ్ సెడ్ దట్ హీ వాజ్ హ్యాంగ్రీ వచ్చింది ఇండైరెక్ట్ స్పీచ్. ఐ కాస్త హీ గాని షీ గాని అవుతుంది. ఇక్కడ అబ్బాయి కోసం చెప్తున్నాడు కాబట్టి ఐ కాస్త హీగా మారింది. సో ఓకేనమ్మా, యామ్ కాస్త వాజ్ గా మారిపోద్ది. ఓకేనమ్మా. సో ఇక్కడ ట్రిక్, నేను కోపంగా ఉన్నాను, అతను కోపంగా ఉన్నాడని కిరణ్ అన్నాడు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఇన్వర్టెడ్ కామర్స్ ప్లేస్ లో ఏటు పెట్టాలి, దట్ పెట్టాలి. ఓకేనమ్మా, ప్రతిదానికి కూడా. సో ఇక్కడ ఒక ట్రిక్ ఉంటుంది దీనికి. ఫస్ట్ క్వశ్చన్ ట్రిక్ అమ్మా, ఇండైరెక్ట్. ఫస్ట్ క్వశ్చన్ ట్రిక్ చూడండి, ఇక్కడ యామ్కి ఏటి పెట్టాలి, వాజ్ పెట్టాలి. ఐకి ఏటి పెట్టాలి, హీ ఆర్ షీ. క్వశ్చన్ బట్టి హీ పెడతాం. క్లియర్మా? ఇది ఫస్ట్ క్వశ్చన్ ట్రిక్. ఓకేనా? అందుకే హీ సెడ్ ఐ ప్లేస్ లో హీ, యామ్ ప్లేస్ లో వాస్, అలా రిమైనింగ్ అలా ఉంచేస్తారు. ఇన్వర్టెడ్ కామా, ఈ యొక్క ఇన్వర్టెడ్ కామర్స్ ప్లేస్ లో దట్ పెడతారు. క్లియర్మా? అంతే. నెక్స్ట్ క్వశ్చన్, విజయ్ సెడ్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ మై వ్యాలెట్. కామా ఇన్వర్టెడ్ కామా ప్లేస్ దట్ పెడతారు. ఇక్కడ చూడమ్మా, నేను నా పర్స్ కోసం వెతుకుతున్నాను. అప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి, అతను పర్స్ కోసం వెతుకుతున్నాడని విజయ్ అన్నాడు. అంటే ఇక్కడ విజయ్ సెడ్ దట్, ఇక్కడ సేమ్ ఐ వస్తే ఏంటి పెట్టాలి, హీ. ఐఎమ్ వస్తే ఇది ఏఎం కింద. ఓకేనమ్మా, ఇది ఏఎం కిందమ్మా. ఓకేనమ్మా, ఐ వస్తే హీ, యామ్ ప్లేస్ లో వాజ్, రిమైనింగ్ అలా రాసేస్తాం ఫర్ హిస్ వ్యాలెట్. క్లియర్మా? ఈ ట్రిక్ ఆల్రెడీ ముందు నేర్చుకుంది. ఇక్కడ కాకపోతే జాగ్రత్తగా వినండి, ఇక్కడ మై వస్తే ఏం చెప్పుకున్నాం మనం, మై వస్తే హీజ్ కానీ హెర్ కానీ పెట్టాలని చెప్పాను. కాబట్టి ఇక్కడ మై వచ్చింది కదా, ఈ మై ప్లేస్ లో ఏంటి పెట్టాలి, హీజ్ కానీ హెర్ కానీ పెట్టాలి. ఇక్కడ విజయ్ కోసం చెప్తున్నారు కాబట్టి అబ్బాయి, కాబట్టి హీజ్ వ్యాలిడ్. క్లియర్మా? డన్. యామ్కి వాజ్, మైక్ హీజ్. ఈ సెకండ్ క్వశ్చన్ ట్రిక్ ఏంటమ్మా, యామ్కి వాజ్ పెట్టాం, మైక్ హీజ్ పెట్టాలి. అంతే. చిన్న చిన్న ట్రిక్స్ ప్రెజెంట్ ఇలా అర్థం చేసుకోండి. ఓకేనమ్మా? మనం డెప్త్ ఇప్పుడు చెప్పుకునే టైం కూడా మనకు లేదు. నెక్స్ట్ డెప్త్ గా కావాలంటే నోట్స్ కూడా ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఫుల్ వీడియో పెట్టాను నేను, నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను విడివిడిగా. సో హీ సెడ్ ఐ వాచ్ దిస్ మూవీ లాస్ట్ వీక్. డైరెక్ట్ స్పీచ్. జాగ్రత్త విన్న మీ క్వశ్చన్ కొంచెం టఫ్గా ఇచ్చాడు కదా. హీ సెడ్, ఇక్కడ ఈ కామా ఇన్వర్టెడ్ కామా ప్లేస్ ఏం పెట్టాలి, దట్. ఓకేనమ్మా, హీ సెడ్ దట్. ఇక్కడ ఆన్సర్ వచ్చి హీ అనమాట. హీ సెడ్ దట్ హీ హ్యాడ్ వాచ్ దట్ మూవీ ప్రీవియస్ వీక్. లాస్ట్ వీక్ వస్తే ప్రీవియస్ వీక్ అని పెట్టాలి. ట్రిక్ ఆల్రెడీ చెప్పాను. లాస్ట్ వీక్ వస్తే ఏంటి పెట్టాలి, ప్రీవియస్ వీక్. గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా, లాస్ట్ వీక్ వచ్చింది కాబట్టి ప్రీవియస్ వీక్ పెట్టాం. ఇక్కడ ట్రిక్ బాగా గుర్తుపెట్టుకోండమ్మా. ఇక్కడ చూసారమ్మా, ఆ క్వశ్చన్ ప్రకారం ఏంటి, పాస్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V2 వచ్చిందా. పాస్ట్ సబ్జెక్టు V2, సబ్జెక్టు V2. ఇలా సబ్జెక్ట్ పక్కన V2 వస్తే ద ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి పెట్టాలి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ V3 పెట్టాలి. అది పాస్ట్ పర్ఫెక్ట్ అంటారు. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ V3 పెట్టాలి. పెట్టామా, హీ కాకపోతే ఐ కాస్త హీ అయిపోతుంది కాబట్టి ఐ కాస్త హీ పెట్టాం. హీ ఆర్ షీ, హీ కోసం చెప్తాను హీ హ్యాడ్ V3. ఓకేనమ్మా, దిస్ ప్లేస్ ఏం పెట్టాలి, దట్. దిస్ కి దట్ గా మారిపోద్ది. దిస్ చేంజెస్ ఇంటూ దట్. సో మూవీ ది లాస్ట్ వీక్ చేంజెస్ ఇంటూ ప్రీవియస్ వీక్. క్లియర్మా? అలా రాయాలి. ఇది ఒక రూల్. ఓకేనమ్మా, సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ V2 వేస్తే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ V3 పెట్టి రాయాలి. లాస్ట్ కాస్త ప్రీవియస్ గా మారిపోద్ది. దిస్ కాస్త దట్టగా మారుతుంది. రూల్స్ కొంచెం మైండ్లో పెట్టుకోండి, అంత ఏమి లేదు, చిన్న చిన్న రూల్సే. ఓకే, ఎందుకంటే నేను చెప్పిన ఇప్పుడు మీకు ఒక కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, 8 to 10 క్వశ్చన్స్ చెప్తాను. అలాంటి మోడల్లోనే మీకు పబ్లిక్ పేపర్లో వస్తుంది. కావాల్సి ఎగ్జామ్ పేపర్ అయిపోయిన తర్వాత మీరు చూడండి, ఇలా కమెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ 4th క్వశ్చన్. సో ఇక్కడ లలిత సేడ్ ఐ హ్యావ్ లివ్డ్ హియర్ సిన్స్ 1970. ఓకేనమ్మా, ఇక్కడ లలిత సేడ్
కామన్ ఇన్వర్టెడ్ కామా ప్లేస్ దట్, ఐ ప్లేస్ లో హీ ఆర్ షీ, ఇక్కడ లలిత కోసం చెప్తున్నారు కాబట్టి షీ. ఇందాక చూసారు ఇక్కడ ఇక్కడ ట్రిక్ చూడమ్మా. క్వశ్చన్ ఏంటి, ఆమె 1970 నుండి ఇక్కడ ఉంటుందని లలిత అన్నది. ఇక్కడ ట్రిక్ ఏంటంటే చాలా జాగ్రత్త వినండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మన డైరెక్ట్ స్పీచ్ లో హ్యావ్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్ లో హ్యాడ్ అని పెట్టాలి అంతే. టెన్స్ అవన్నీ పాస్ పక్కన పెట్టేద్దాం. డైరెక్ట్ స్పీచ్ లో హ్యావ్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి పెట్టాలి, హ్యాడ్. డైరెక్ట్ స్పీచ్ లో హీర్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్ లో దేర్ అని పెట్టాలి. సో అలాగే వచ్చింది కదా, ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ లో హ్యావ్ వచ్చింది, మనం హ్యాడ్ పెట్టాం. హీర్ వచ్చింది, దేర్ పెట్టాం. కాబట్టి ఐ కావాల్సిన హీ షీగా మారిపోద్ది. కామన్ కామన్ ప్లేస్ లో దట్. క్లియర్ అంతే. సో ఆ విధంగా లలిత సెడ్ దట్ షీ హ్యాడ్ లివ్డ్ హియర్ సిన్స్ 1970 ఇన్ డైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ చూడమ్మా, he said they had finished the project when I arrived. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో నేను వచ్చినప్పుడు వారు ప్రాజెక్ట్ పూర్తి చేశారు. ఇది డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి, ఇక్కడ అతను వచ్చినప్పుడు వారు ప్రాజెక్ట్ పూర్తి చేశారని అన్నాడు. ఇక్కడ ఈ రూల్, ఈ ట్రిక్ ఇక్కడ గుర్తుపెట్టుకున్నామా, ఎప్పుడైనా హ్యాడ్ కనిపిస్తే మళ్ళీ హ్యాడే పెడతాం. ఓకేనమ్మా. కాకపోతే ఇక్కడ జాగ్రత్త వినండి, హ్యాడ్ వస్తే హ్యాడే పెడతాం కాబట్టి ఏం మారలే. దే వచ్చినా మారదు. ఐ వస్తే ఈషీ వస్తుంది, దే వస్తే ప్రొనౌన్ మారదు. కామ ఇన్వర్టెడ్ కామ ప్లేస్ దట్, దే ప్లేస్ లో దే, హ్యాడ్ ప్లేస్ లో హ్యాడ్, ఫినిష్డ్ ప్లేస్ లో ఫినిష్డ్, ఇవి ఏం మారు. హ్యాడ్ వస్తే హ్యాడ్ అలా పడిపోద్ది, మారదు. ది ప్రాజెక్ట్ ఏం మారలే. వెన్ ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత ఇంకొక సెంటెన్స్, కొత్త సెంటెన్స్ మొదలవుతుంది. సో వెన్ తర్వాత ఇంకొత్త సెంటెన్స్ ఉంది, ఏంటది, ఐ అరైవ్డ్. అంటే ఏంటి, ఐ అనేది సబ్జెక్ట్, అరైవ్డ్ అనేది V2. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2 వస్తుందంటే సింపుల్ పాస్ట్. ముందే చెప్పాను, సింపుల్ పాస్ట్ సబ్జెక్ట్ ప్లస్ V2 వస్తే ఏంటి పెట్టాలి, పాస్ట్ పర్ఫెక్ట్ పెట్టాలి. అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ V3 పెట్టాలి. కాబట్టి దీనికి మాత్రం మార్చాలి. ఐ అరైవ్డ్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2, దీన్ని ఏంటి మార్చాలి, పాస్ట్ పర్ఫెక్ట్ పెట్టాలి. ఐ కాస్త మారిపోద్ది కదా, ప్యాసివ్ వాయిస్ లో ఐ కాస్త ఏం మారిపోద్ది, హీ గాని షీ గాని. ఇక్కడ హీ కోసం చెప్తాడు కాబట్టి హీ. సో అరైవ్డ్ V2 కాబట్టి హ్యాడ్ V3 పెట్టాలి, హ్యాడ్ అరైవ్డ్ ఇలా రాయాలి. క్లియర్ మా, ఇది ఈ రూల్. అర్థమైందా మీ రూల్? డబుల్ టెన్స్ ఇచ్చాడు అనమాట, అంతే. వెనపడి డబుల్స్ లో ఇచ్చాడు, ఒకదాన్ని మారదు, ఒకదాన్ని మార్చింది. మళ్ళీ శ్రేయ సెడ్ ఐ వాస్ ప్లేయింగ్ టెన్నిస్ వెన్ ది యాక్షన్ అక్కర్డ్. ఇది డైరెక్ట్ స్పీచ్. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ కూడా వాజ్, ఇక్కడ ఇంకొక ట్రిక్ ఉంటుందమ్మా. 6th క్వశ్చన్ ఇక్కడ ఇక్కడ చూడండి, సింపుల్ గా ఏమీ లేదు. దీనికి కూడా ట్రిక్ ఉంటది. వాజ్ కనిపిస్తే హ్యాడ్ బిన్ పెట్టాలి. ఏంటమ్మా, వాజ్ కనిపిస్తే ఏంటి పెట్టాలి, హ్యాడ్ బిన్ పెట్టాలి. సో వాజ్ అంటే పాస్ట్ కంటిన్యూస్ చేంజెస్ ఇంటూ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కాబట్టి వాజ్ వస్తే హ్యాడ్ బిన్ పెట్టాలి. కాబట్టి ఇక్కడ మనకి ఏది కనబడింది, వాజ్ కనబడింది. సో వాజ్ కనిపిస్తే ఏంటి పెట్టాలి, హ్యాడ్ బిన్ పెట్టాలి. రిమైనింగ్ అలాగే. సో శ్రేయ సెడ్ అలా పెడతాం, కామ ఇన్వర్టెడ్ కామా ప్లేస్ దట్ పెడతాం, ఐ ప్లేస్ లో హీ ఆర్ షీ పెట్టాలి. కాబట్టి శ్రేయ కోసం చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఏంటి పెట్టాలి, షీ పెట్టాలి. వాజ్ ప్లేస్ లో ఏం చెప్పాం, ట్రిక్ హ్యాడ్ బిన్ పెట్టాలి. ప్లేయింగ్ అలా వచ్చేసి, టెన్నిస్ అలా వచ్చేసి, సేమ్ ఇందాక అట్లాంటి సెంటెన్స్. వెన్ బట్ మళ్ళీ కొత్త సెంటెన్స్ వస్తుంది. వెన్ తర్వాత కొత్త సెంటెన్స్ ఏంటి, వెన్ ద యాక్షన్ అక్కడ్. ద యాక్షన్ అనేది సబ్జెక్ట్, అక్కడ్ అనేది V2. కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ లో ఉంది. సింపుల్ పాస్ట్ లో ఉంటే ఏంటి పెట్టాలి, సబ్జెక్ట్ ప్లస్ V2 సెకండ్ ఫామ్, వెర్బ్ లో సెకండ్ ఫామ్. సబ్జెక్ట్ ప్లస్ V2 వస్తే ఏంటి పెట్టాలి, పాస్ట్ పర్ఫెక్ట్ అయినా సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ V3 లో పెట్టాలి. కాబట్టి ఇది సబ్జెక్ట్ ప్లస్ V2 వచ్చింది కాబట్టి దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ లో పెట్టాలి. అంటే వెన్ ద యాక్సిడెంట్ హ్యాడ్ V3, హ్యాడ్ అక్కడ్ ఇలా రాయాలి. క్లియర్ మా, అర్థమవుతుందా? ఇక్కడ ఇంకోటి చూడండమ్మా, ఇక్కడ షీ సెడ్ ఐ హ్యావ్ బిన్ ప్లేయింగ్ ది పియానో ఫర్ 2 hours. సో ఆన్సర్ ఏంటి, ఇక్కడ జాగ్రత్త వినండి. 7th క్వశ్చన్, నేను 2 గంటలుగా పియానో వాయిస్తున్నాను. ఆమె 2 గంటలుగా పియానో వాయిస్తున్నదని చెప్పింది. ఇక్కడ దీనికి కూడా ట్రిక్ ఉంటుంది. దీని ట్రిక్ ఏం తెలుసా, హ్యావ్ బీన్ కనిపిస్తే ఏంటి పెట్టాలి, హ్యాడ్ బీన్ పెట్టాలి. ఈ ట్రిక్స్ గుర్తుపెట్టుకున్నామా, ఈ 10 ట్రిక్స్ అంతే. ఈ 10 ట్రిక్స్ మైండ్ లో బాగా ఉండాలి. హ్యావ్ బీన్ కనిపిస్తే హ్యాడ్ బీన్. ఇక్కడ మనకి చూడండి సేమ్ అలాగే రాసేస్తారు ఇది. సో షీ సెడ్ అలా పెట్టేస్తారు, కామ ఇన్వర్టెడ్ కామా ప్లేస్ లో దట్ పెట్టేస్తారు. సో ఐ ప్లేస్ లో ఏం పెట్టారు, హీ ఆర్ షీ కోసం చెప్తున్నారు కాబట్టి షీ. సో హ్యావ్ ప్లేస్ లో ఏం పెట్టాలి, ట్రిక్ చెప్పాను, హ్యావ్ ప్లేస్ లో హ్యాడ్ పెట్టాలి. కాబట్టి ఇక్కడ సరే హ్యావ్ బిన్ ప్లేస్ లో హ్యాడ్ బిన్ పెడతాం. ప్లేయింగ్ అలా ఉంటుంది, పియన్ అలాగ ఉంటుంది, సేమ్ మారదు. ఫర్ అలాగ ఉంటుంది, 2 hours ఏవి మారవు. అలా పెట్టిడు అంతే. క్లియర్? ట్రిక్స్ అంతే. ట్రిక్స్ గుర్తుపెట్టుకోవాలి మైండ్ లో అంతే. నెక్స్ట్, అజయ్ సెడ్ ఐ హ్యాడ్ బీన్ పెయింటింగ్ ఏ నావెల్ వెన్ ది లైట్ వెంట్ ఆఫ్. ఆఫ్ అయినప్పుడు నేను నవల రాస్తున్నాను అని చెప్తున్నారు అజయ్ సెడ్. ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి,
లైట్ ఆఫ్ అయినప్పుడు అతను నవల రాస్తున్నాడని అజయ్ అన్నాడు. ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే జాగ్రత్త వినండి ఇక్కడ. సో ఈజీ ట్రిక్ ఇక్కడ. సబ్జెక్ట్ పక్కన ఇక్కడ హ్యాడ్ బీన్ వస్తే మారదు. హ్యాడ్ బీన్ వస్తే హ్యాడ్ బీన్ అలాగే రాసేయాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మారదు. ఇక్కడ చూడమ్మా అజయ్ సెడ్ అలా పెట్టేస్తారు. ఐ కామన్ కామన్ ప్లేస్ దట్ ఐ కాబట్టి మారుతుంది ప్రొనౌన్ కాబట్టి. హీ ఆర్ షీ పెట్టాలి. అజయ్ కోసం చెప్పినారు కాబట్టి హీ. హ్యాడ్ బీన్ వస్తే హ్యావ్ బీన్ వస్తే హ్యాడ్ బీన్ వస్తుంది. మళ్ళీ హ్యాడ్ బీన్ వస్తే హ్యావ్ బీన్ పెట్టకూడదు. మళ్ళీ హ్యాడ్ బీన్ వస్తే హ్యాడ్ బీన్ అలా పడిపోద్ది. హ్యాడ్ బీన్ రైటింగ్ ఏ నవల ఏం మారదు. మళ్ళీ వెన్ వస్తే కొత్త సెంటెన్స్ వస్తుంది. వెన్ ఇక్కడ ఏది ఇచ్చాడు? ది లైట్ వెంట్ ఆఫ్. ది లైట్ అనేది సబ్జెక్ట్, వెంట్ అనేది ఏంటి? V2. మళ్ళీ సబ్జెక్ట్ ప్లస్ V2 ఇచ్చాడు. గో అంటే V1, వెంట్ అంటే V2. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V2 ఇచ్చాడు. కాబట్టి ఇది ఏంటి? సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ స్టేట్ పెట్టాలి, పాస్ట్ పర్ఫెక్ట్ పెట్టాలి. కాబట్టి వెన్ ద లైట్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ V3. కాబట్టి ది లైట్ సబ్జెక్ట్ హ్యాడ్ V3. గో అంటే V1, వెంట్ అంటే V2, గాన్ అంటే V3. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ V3 ఇలా రాయాలి. ఓకేనమ్మా, అది క్వశ్చన్కి అర్థం. క్లియర్? అర్థమైందమ్మా? విమల్ సెడ్ ఐ విల్ షట్ ది విండోస్. ఈ డైరెక్ట్ స్పీచ్. సో దీనికి అంటే విమల్ నేను కిటికీ మూసేస్తాను అని విమల్ చెప్పాడు. అప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ తాను కిటికీ మూస్తానని విమల్ అన్నాడు. ఇక్కడ జాగ్రత్త వింటమ్మా. విమల్ సెడ్ ఐ విల్ షట్ ది విండోస్. ఇక్కడ ఆన్సర్ సింపుల్ గా ఏం లేదు, విల్ వస్తే వుడ్ పెట్టాలి. ట్రిక్ అంతే. ఈ ట్రిక్స్ రాసుకుండమ్మా. ఇది విల్ వస్తే ఎటు పెట్టాలి? వుడ్. చాలా ఇంపార్టెంట్. విల్ వస్తే ఎటు పెట్టాలి? వుడ్. సో ఇక్కడ ఈ కామా ఇన్వర్టర్ కామా ప్లేస్ దట్ పెడతారు. ఐ వస్తే హీ ఆర్ షీ పెట్టాలి. విమల్ చెప్తుంది కాబట్టి హీ. విల్ ప్లేస్ ఏం పెట్టాలి? వుడ్. ఇంక మిగతా ఏం మారో. షట్ ద విండోస్ అంతే, సింపుల్. నెక్స్ట్ అంజీ సెడ్ ఐ వుడ్ బై రోల్స్ రాయ్స్ కార్ ఇఫ్ ఐ వర్ రిచ్. డైరెక్ట్ స్పీచ్. ఇక్కడ కూడా అంతేనమ్మా. విల్ వస్తే వుడ్ పెట్టావు, మళ్ళీ వుడ్ వస్తే విల్ పెట్టకూడదు. ఓకేనమ్మా. విల్ వస్తే వుడ్ పెడతాం, వుడ్ వస్తే మళ్ళీ విల్ పెట్టకూడదు. వుడ్ వస్తే వుడ్డే ఉంటుంది, ఇంక మారదు. ఓకేనమ్మా. అంజీ సెడ్ కామన్ ఇన్వర్టర్ కామా ప్లేస్ దట్ ఐ ప్లేస్ హీ ఆర్ షీ. అంజీ కాబట్టి హీ. సో విల్ ప్లేస్ లో వుడ్ పెట్టాం కాబట్టి వుడ్ ప్లేస్ విల్ పెట్టకూడదు. వుడ్ ప్లేస్ మళ్ళీ వుడ్డే వస్తుంది. వుడ్ బై రోల్స్ రాయ్స్ కార్ ఇఫ్ ఐ. ఇక్కడ వర్ రిచ్. ఇక్కడ వర్ వచ్చింది కాబట్టి ఏంటి? ఇందాక చెప్పాను వాజ్ వస్తే ఒక ట్రిక్ చెప్పాను. ఏంటి గుర్తుపెట్టుకున్నారు? ఇక్కడ వాజ్ వస్తే హ్యాడ్ బిన్ అని చెప్పాను. మరి వాజ్ వస్తే హ్యాడ్ బిన్ అంటే వాజ్ పక్కన వర్ కూడా ఒకటే కదా. వాజ్ అని వర్ ఒకటే కదా. కొన్ని ప్రొనౌన్స్ కి వాజ్ వెళ్తుంది, సింగులర్ ప్రొనౌన్స్ కి వాజ్ వెళ్తుంది, ప్లూరల్ ప్రొనౌన్స్ కి వర్ వెళ్తుంది అంతే. కాబట్టి వర్ వస్తే ఎటు పెట్టాలి? హ్యాడ్ బిన్ పెట్టాలి. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది? వర్ వచ్చింది. సబ్జెక్ట్ పక్కన వర్ వచ్చింది. ఇఫ్ అంటే వేరే సెంటెన్స్ కంజంక్షన్ కాబట్టి ఇక్కడ నుంచి సబ్జెక్ట్ ప్లస్ వర్ వచ్చింది. వర్ వస్తే ఎటు పెట్టాలి? హ్యాడ్ బిన్ పెట్టాలి. కాబట్టి ఐ ప్లస్ ఐ మళ్ళీ మారిపోతుంది. ఐ వస్తే హీ ఆర్ షీ వస్తుంది. ఇక్కడ అంజీ కోసం చెప్పినాడు కాబట్టి హీ. ఈ వర్ ప్లేస్ లో ఏం పెడతాం? హ్యాడ్ బిన్ పెడతాం. హ్యాడ్ బిన్ రిచ్. క్లియర్ మా? ఇది. సో ఇవమ్మా ఈ ట్రిక్స్ ని బాగా అర్థమైంది అనుకుంటున్న వీడియో. ఈ ట్రిక్స్ ని కొంచెం మెదడులోకి ఎక్కించుకొని బైహెడ్ చేయండి. ఇంకా రామన్ మీకు ఫుల్ మార్క్స్ పక్కా. ఓకేనమ్మా. ఈ ట్రిక్స్ మెదడులో గట్టిగా పెట్టుకోవాలి అంతే. ఇందాక వాయిస్ చెప్పినట్టువి ఇవి 10th క్లాస్కి ఇంటర్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఈజీగా స్కోర్ చేసేయచ్చు లాస్ట్ మినిట్ లో. థ్యాంక్ యూ.